రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలం సారంపల్లిలో ఇందిరా క్రాంతి పథకం ద్వారా మహిళా సంఘాల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు ఏఎంసీ చైర్మన్ స్వరూప తిరుపతి రెడ్డి. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహం, ఏపీఎం రంజిత, డైరెక్టర్ తిరుపతి రెడ్డి, రాములు, నర్సయ్య, సత్తు శ్రీనివాస్ రెడ్డి, మునిగెల రాజు, శ్రీనివాస్, రైతులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. జై రేణుకా మాతాకి రాజు పెద్దమ్మ తల్లికి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా తంగెళ్లపల్లి మండల వ్యాప్తంగా ఇవాళ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం చేపట్టడం జరిగింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో ఇందిరా మహిళా పథకం, అంటే మహిళలకు ఇవాళ ఉపాధి కల్పించాలి, మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలి అనే ఒక ఏకైక లక్ష్యం కొద్దీ తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఒక చక్కటి ఆలోచన కొద్దీ వారికి కొనుగోలు కేంద్రాలను వారి చేతుల్లో పెట్టి ఇలా వారి ద్వారా ఇలా వారు ఆర్థికంగా వారు అభివృద్ధి చెందాలి. వారితో పాటు రైతులకు కూడా వారి చేతిలో ఉంటే రైతుల కష్టాలు, అంటే రైతుల ఇలా ఐకేపీలో ఉండే అన్ని వసతులు వారి చేతిలో ఉంటే రైతులకు అందుబాటులో ఉంటాయనే ఉద్దేశం కొద్దీ ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇలా సారంపల్లి గ్రామంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ స్వరూప తిరుపతి రెడ్డి, ఇలా అలాగే వైస్ చైర్మన్ నరసింహం గారు, ఇలా మండల డైరెక్టర్లు అందరి కాంగ్రెస్ నాయకత్వం అందరి ఆధ్వర్యంలో ఇలా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే ఇలా తెలంగాణ రైతులు బయట దళారులకు అమ్ముకొని మోసపోకుండా ఇలా ప్రభుత్వం, ఎందుకంటే రైతులు కోతలు స్టార్ట్ అయిన వెనువెంబడే ఇలా కొనుగోలు కూడా స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. కాబట్టి రైతులు దళారులకు అమ్ముకోకుండా, ఇలా రైస్ మిల్లులకు అమ్ముకోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను అమ్ముకొని ఇలా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలియజేస్తారు. తంగెళ్లపల్లి మండలంలోని సారంపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా వైస్ చైర్మన్ నరసింహం గౌడ్ గారికి, అలాగే డైరెక్టర్లకు మరియు మునిగెల రాజు, మిగతా గ్రామ శాఖ పెద్దలందరికీ, ముఖ్యంగా మహిళా సంఘ సభ్యులకు, అలాగే సీసీకి కానీ వివోకి కానీ, అలాగే మా ఏపీఎం రంజిత మేడం గారు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వము ఈ వడ్లకు క్వింటాల్ ధరకి 2369 రూపాయలు, ఏ గ్రేడ్ 2389 రూపాయలు ఏ గ్రేడ్ రకానికి, అలాగే సాధారణ
రకానికి 2369గా కేటాయించడం జరిగింది. కాబట్టి రైతులందరూ గమనించి దళాలను నమ్మి మోసపోవద్దని, అలాగే మన మహిళా అభ్యున్నతిలో భాగంగా ఈ మహిళా సంఘాలకు ఈ వడ్ల కొనుగోలు అప్పగించడం జరిగింది. పోయినసారిలాగా గతంలో ఎలా సమర్థవంతంగా నిర్వహించారో ఈసారి కూడా అలాగే నిర్వహించడానికి వాళ్ళు అప్రమత్తమై ఉన్నారు. కాబట్టి దయచేసి రైతులందరూ గమనించాలి. మీ ధాన్యం అమ్ముకునే ధాన్యం ఏదైతే ఉందో ఈ మహిళా సంఘాల ఆధ్వర్యంలో అమ్ముకోవాలని నేను విజ్ఞప్తి తెలియజేస్తున్నాను.